రాష్ట్రంలో జూన్ 20 తర్వాత కొన్ని సడలింపులు ఇస్తామన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సడలింపులు ఇస్తూనే కర్ఫ్యూను కొనసాగించాల్సి ఉంటుందన్నారు. కర్ఫ్యూ సమయంలో వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు అవకాశం ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదని, ఆ మేరకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. జులైలో విద్యా దీవెన, కాపు నేస్తం పథకాలు అమలు చేస్తామని, ఇందుకు కలెక్టర్లు సిద్ధం కావాలన్నారు. స్పందనపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం వైఎస్ జగన్. కర్ఫ్యూ అనేది ఏదైతే ఉందో 20th దాకా మనం ఇచ్చిన టైం. దే విల్ బి సమ్ రిలాక్సేషన్స్ ఫర్దర్ మోర్. కర్ఫ్యూ టైమింగ్స్లో కొంచెం రిలాక్సేషన్స్ ఇచ్చి ఫర్దర్గా కూడా కొంచెం కొన్ని రోజుల పాటు ఇది కంటిన్యూ చేయాల్సి వస్తుంది అనుకుంటా. దట్ వీ విల్ టేక్ రివ్యూ విత్ ద హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ దెన్ కమ్ అప్ విత్ దోస్ రిలాక్సేషన్ ఇన్ దోస్ టైమింగ్స్ అండ్ హౌ లాంగ్ విల్ దట్ బి అన్నీ కూడా. ఇన్ జులై గోయింగ్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ మంత్, జూలైలో we will be handling Vidya Divana program and Kapu Nestam program. So దీనికి సంబంధించి విద్యా దీవెన అండ్ కాపు నేస్తంకి సంబంధించి డేట్స్కి సంబంధించి CMO will come back to you on the dates for July. But ఈ రెండు ప్రోగ్రామ్స్ కూడా జూలైలో we will be dealing with them, విద్యా దీవెన అండ్ కాపు నేస్తం. కోవిడ్ నియంత్రణ విషయంలో కలెక్టర్లు, సిబ్బంది అద్భుతంగా పనిచేశారని సీఎం వైఎస్ జగన్ ప్రశంసించారు. మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ, అనుసరించిన వ్యూహం మంచి ఫలితాలనిచ్చిందన్నారు. కేసుల సంఖ్య తగ్గడంతో పాటు పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందన్నారు. అయితే కోవిడ్ ఎప్పటికీ కూడా జీరో స్థాయికి చేరుతుందని అనుకోవద్దని, ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. జాగ్రత్తలు తీసుకుంటూనే కోవిడ్ను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. కోవిడ్ ప్రోటోకాల్స్ను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఎక్కడా కూడా ఎకనామిక్ యాక్టివిటీ అన్నది ఎక్కడా కూడా ప్రజలను ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా దేవుడి దయతో ఈ కార్యక్రమాన్ని చేయగలిగాం. ఈ కోవిడ్ అన్నది ఎప్పటికీ కూడా జీరో అయిపోదు అన్నది కూడా మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ద టైమ్స్ దట్ వీఆర్ ఫోర్స్డ్ టు లివ్ విత్ ఇట్ అండ్ వ్యాక్సినేషన్ ఈజ్ ది ఓన్లీ సొల్యూషన్ అని I need not emphasize. It's a fact. So till such time everybody is vaccinated, this situation is likely to continue. So manamu jagrattalu teeskuntune ee covid tho kaapuram cheyalsina paristhitulu avasaramu unnayannadi eppatiki kuda we should not let this out of our mind. We should always be guarded. We should continue with a strategy wherein people survive, economic activity is not affected, but at the same time COVID protocol annadi kachithanga follow kavali, follow avutu undali. మాస్కుల దగ్గర నుంచి శానిటైజర్స్ వాడడం దగ్గర నుంచి చేతులు కడుక్కోవడము, మాస్కులు, ఫిజికల్ డిస్టెన్సింగ్, I think all these things will have to become a part of our life till such time COVID is totally eradicated. That is only through vaccination. So ఇది ఖచ్చితంగా మనం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. I mean, as of now, I'm extremely happy to speak on this. Aarogyashreelo, thanks to the collectors, thanks to the efforts that you people have put in, ee roju Aarogyashreelo almost 89% of the patients today undergoing COVID treatment are undergoing COVID treatment free of cost through Aarogyashree. This is a great achievement on the part of the collectors. పేదవాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ this should not be a financial burden. ఆ ఫైనాన్షియల్ బర్డన్ అన్నది పేదవాడి మీద ఉండకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకున్నందుకు మీ అందరికీ కూడా అప్రిసియేషన్ నా తరపు నుంచి మీ అందరికీ కూడా ఉంది. ఫీవర్ సర్వేస్ ఏదైతే మనం కండక్ట్ చేస్తూ ఉన్నామో అది ఎవ్రీ వీక్ కండక్ట్ చేయాలి. చేయడమే కాకుండా అలాంగ్ విత్ వీక్లీ ఫీవర్ క్లినిక్స్ కూడా వారానికి ఒకసారి
ఫీవర్ క్లినిక్స్ కూడా ఖచ్చితంగా జరిగించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ రెగ్యులర్ ఫీచర్గా జరగాలనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏదైతే మనము ఐడెంటిఫై చేస్తామో వాటిని ఫాలో అప్ చేసే పరిస్థితి విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్స్ రిజిస్టర్డ్ ఫర్ టెలిమెడిసిన్ అట్ ది 104 కాల్ సెంటర్ ద్వారా ఎవరినైతే మనం డాక్టర్స్ని రిక్రూట్ చేసుకున్నామో వాళ్ళ ద్వారా it is very important that we maintain a follow-up on their health status. This is very, very important as well. So ఖచ్చితంగా ఇది జరుగుతూ పోతూ ఉండాలనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను అందరికీ కూడా. థర్డ్ వేవ్ వస్తుందో లేదో తెలీదు, అయినా మనం ప్రిపేర్గా ఉండటం అనేదే మన చేతుల్లోనే ఉన్న అంశమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. థర్డ్ వేవ్ వచ్చినప్పుడు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావితం చూపుతుందన్న అంచనాల నేపథ్యంలో అన్ని అంశాలను కలెక్టర్లు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. పిల్లలకు చికిత్స అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లా స్థాయిలో వచ్చే 2 నెలలకు కార్యాచరణను సిద్ధం చేసి అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. మళ్ళీ థర్డ్ వేవ్ కూడా వస్తుందో రాదో తెలియదు, బట్ వస్తుందని మనమైతే ప్రిపేర్డ్గా ఉండడంలో వచ్చే నష్టం లేదు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ district collectors are geared up for this. It is very, very important aspect because third wave lo రకరకాలుగా చెప్పే వాళ్ళందరూ కూడా it affects the kids, it affects the children అని చెప్పి చెప్తా ఉన్న నేపథ్యంలో it is all the more important point that the collectors keep this in mind. So దీనికి సంబంధించి the district collectors ఖచ్చితంగా they would have to prepare a detailed plan of action for any possible third wave. Khachitanga, you need to prepare a detailed plan of action. The plan of action particularly would have to be focused on treatment of children. So our treatment of children ko pediatric cases kabatti vaati meeda specific ga focus pettalsina avasaram undi. Collectors would have to also prepare district level plans to be implemented over the next 2 months. లో ఏ రకమైన ప్రిపేర్డ్నెస్కు సంబంధించిన ప్లాన్స్ మనం నెక్స్ట్ 2 monthsకు ఏ రకమైన ప్లాన్స్ ప్రిపేర్ కావాలి, ఏ రకమైన ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ ఉండాలి అన్నది నెక్స్ట్ 2 monthsకు యూ నీడ్ టు కమ్ అప్ విత్ అన్ యాక్షన్ ప్లాన్ ఆన్ దాట్ అండ్ యూ నీడ్ టు ఇంప్లిమెంట్ దాట్. We need to establish adequate number of ICU beds, especially in teaching hospitals. మన దగ్గర ఉన్న ఏదైతే మెడికల్ కాలేజెస్ మన జిల్లాల్లో ఉన్నాయో ఆ మెడికల్ కాలేజెస్ ఏదైతే టీచింగ్ హాస్పిటల్స్ టీచింగ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ టీచింగ్ హాస్పిటల్స్లో ఖచ్చితంగా యూ నీడ్ టు చెక్అవుట్ ది క్వాలిటీ ఆఫ్ ది ఐసీయూ బెడ్స్. అక్కడ ఐసీయూ బెడ్స్ బాగున్నాయా లేవా అన్నది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఆ ఐసీయూ బెడ్స్కు పిల్లలకు సంబంధించి పీడియాట్రిక్ కేర్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ ఫోకస్ ఆన్ దాట్ అండ్ యూ మేక్ షూర్ దట్ దే ఆర్ ప్రాపర్లీ ఇన్ ప్లేస్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కమ్ అప్ విత్ 3 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఫర్ చైల్డ్ కేర్ ఇన్ 3 ప్రాంతాలలో, తిరుపతిలో, రెండోది కృష్ణా అండ్ గుంటూరు ప్రాంతాలలో, మూడోది విశాఖపట్నంలో. ఖచ్చితంగా ఈ 3 కూడా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కింద ప్లాన్ చేయమని ఆల్రెడీ చెప్పడం జరిగింది. ద హెల్త్ డిపార్ట్మెంట్ ఈస్ ప్లానింగ్. ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వుడ్ హ్యావ్ టు కోఆపరేట్ దేర్ టు మేక్ షూర్ దట్ దిస్ బికమ్స్ ఎ రియాలిటీ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. సో వాటికి సంబంధించి ల్యాండ్ అలాట్ చేయడము, హెల్త్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడము, హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఆల్రెడీ సిన్స్ తిరుపతిలో ఇలాంటిది కట్టాలని ఆల్రెడీ డిపిఆర్ తయారు చేశారు కాబట్టి మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇట్స్ జస్ట్ రిపిటేషన్ ఆఫ్ దోస్ డిపిఆర్స్. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ ఇమీడియట్లీ గో ఫర్ టెండర్స్ as well as quickly as possible so that work actually starts there. సో అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. నిర్దేశించుకున్న విధి విధానాల ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తమ భేదం చూపొద్దన్నారు. మనం కరెక్ట్గా ఉంటే వ్యవస్థలు కూడా సక్రమంగా నడుస్తాయన్న సీఎం నిర్దేశించుకున్న మార్గదర్శకాలను తప్పక పాటించాలన్నారు.
రాష్ట్రంలో 3.5 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉంటే ఇందులో 26,33,351 మందికి మాత్రమే 2 డోసుల వ్యాక్సిన్లు ఇవ్వగలిగామన్నారు. మరో 69 లక్షల మందికి 1 డోసు మాత్రమే ఇవ్వగలిగామన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో మనం చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని, అందుకని నిర్దేశించుకున్న విధి విధానాలను పారదర్శకంగా అమలు చేయాలన్నారు సీఎం. దేశంలో వ్యాక్సినేషన్ కెపాసిటీ పెరగాలన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలను పీడించుకు తినే ప్రైవేట్ ఆసుపత్రులపై కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రభుత్వం ప్రకటించిన రేట్ల కన్నా ఎక్కువ ఛార్జ్ చేయకూడదని, ఎవరైనా వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎక్కువ ఛార్జీలు వసూలు చేసిన ఆసుపత్రులను మూసివేయడానికి కలెక్టర్లు సంకోచించవద్దన్నారు. నిబంధనలు మొదటిసారి ఉల్లంఘిస్తే పెనాల్టీలు వేయాలి, రెండోసారి వేస్తే క్రిమినల్ కేసులకు సైతం వెనకాడవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా కన్సిస్టెంట్ మానిటరింగ్ అనేది ఉండాలి ఈ ప్రైజెస్ మీద. ఎందుకంటే దేర్ ఈస్ అ కార్డ్, రేట్ కార్డ్ దట్ వీ హ్యావ్ గివెన్, అండ్ నోబడీ షుడ్ బి ఛార్జింగ్ ఎనీథింగ్ బియాండ్ దట్ రేట్ కార్డ్. అండ్ రేట్ కార్డ్ కన్నా ఎక్కువ ఎవరైనా, ఎలాగో ఆరోగ్యశ్రీ బెడ్స్ ఎలాగో దే నీడ్ టు బి ప్రొవైడెడ్, దే నీడ్ టు బి ప్రొవైడింగ్ ఫర్, అండ్ బియాండ్ దట్ ఆల్సో వాళ్ళకైనా కూడా దే షుడ్ నాట్ బి ఛార్జ్ బియాండ్ దిస్ రేట్ కార్డ్. ఎవరైనా అలా ఛార్జ్ చేసే పరిస్థితి ఉంటే కలెక్టర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు నాట్ టు హెసిటేట్ టు ఈవెన్ షట్ డౌన్ ది హాస్పిటల్ ఇఫ్ నీడ్ బి. చాలా చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను, ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా పాండమిక్ టైమ్స్లో ప్రజలను ఎక్స్ప్లాయిట్ చేయాలి అని ఆలోచన చేసే ఎటువంటి ఆలోచనకైనా కూడా we would have to say no to it, and action would have to be swift, and action would have to be in a manner that sets an example that others don't do it. ఖచ్చితంగా ఫస్ట్ టైం చేస్తే పెనాల్టీస్ వేయాలి, సెకండ్ టైం కూడా మళ్ళీ చేస్తే ఖచ్చితంగా క్రిమినల్ కేసు కూడా బుక్ చేయాల్సిన అవసరం ఉందన్నది మాత్రం ఖచ్చితంగా మర్చిపోద్దండి. అర్హులైన వారందరికీ 90 రోజుల్లోగా ఇంటి పట్టాలు ఇవ్వటంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. 1,72,000 మందికి పైగా అర్హులను తేల్చారని, ఇందులో 38,000 మందికి ఇప్పుడున్న లేఅవుట్లలోనే పట్టాలు ఇస్తున్నారు. మరో 9,794 మందికి కొత్త లేఅవుట్లలో ఇస్తున్నారు. వీరందరికీ వచ్చే స్పందనలోగా పట్టాలు ఇవ్వాలని కోరారు. పెండింగ్లో ఉన్న 11,741 దరఖాస్తులను వచ్చే స్పందనలోగా పరిష్కరించాలన్నారు. 1,24,000 మందికి వీలైనంత త్వరగా భూసేకరణ చేసి పట్టాలివ్వాలన్నారు సీఎం జగన్. తొలి విడతలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు సీఎం. జగనన్న కాలనీల్లో 4,120 కాలనీలు తాగునీరు, కరెంటు ఏర్పాటు చేశారు. మిగిలిపోయిన కాలనీల్లో జూన్ నెలాఖరికల్లా తాగునీరు, కరెంటు సౌకర్యాలు ఏర్పాటు పూర్తి కావాలన్నారు. సొంత స్థలాలు ఉన్నవారికి 3.84 ఇళ్లు ఇచ్చామని, వాటిని శరవేగంగా పూర్తి చేయడంపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఇళ్ల నిర్మాణం విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో క్రమం తప్పకుండా సమీక్షలు చేయటం వల్ల క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుస్తాయని, తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇంటి స్థలాలు ఏదైతే ఉన్నాయో రకరకాల ఈర్ష్య వల్ల, రకరకాల కారణాల వల్ల ఎవరైతే గిట్టని వాళ్ళు, ప్రతిపక్ష తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే గిట్టని వాళ్ళందరూ కూడా రకరకాలుగా పేదవాడికి ఇంటి స్థలాలు ఇవ్వకూడదు అని చెప్పి ఒక అన్యాయమైన ధోరణితో కుట్రపూరితంగా ఏదైతే చేశారో, కోర్టులకు పోయి ఏ రకంగా స్టేలు తీసుకొచ్చారో, ఇవి ఇంకా సాల్వ్ చేయాల్సిన అవసరం టైం వచ్చింది. బికాస్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. హైకోర్టు కూడా సెలవుల నుంచి బయటకు వచ్చింది. సెలవుల నుంచి కోర్ట్స్ హ్యావ్ నౌ ఓపెన్డ్ అప్. కోర్ట్స్ మళ్ళీ సెలవుల నుంచి మళ్ళీ తెరిచారు. కాబట్టి ఈ కోర్ట్ కేసెస్ మీద ప్రత్యేకమైన ధ్యాస పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఈ డిస్పోజల్ ఆఫ్ పిటిషన్స్ మీద ప్రత్యేకమైన ధ్యాస పెట్టాల్సిందిగా అందరి కలెక్టర్లకు కూడా చెప్తా ఉన్నా. ఎందుకనంటే ఇది యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తే ఆ 3,70,000 కుటుంబాలకు ఎనలేని మేలు చేసిన వాళ్ళం అవుతాం. సో వీటి మీద ఫోకస్ పెట్టమని అడుగుతా ఉన్నా. ఆల్ ది హౌసింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో గ్రౌండ్ కావాల్సిందంతా కూడా ఈ మంత్ ఎండ్ కల్లా గ్రౌండ్ కావాలి.
ఇది ఒక టార్గెట్ కింద పెట్టుకోండి. 4th జేసీని పెట్టాం, లెట్స్ టేక్ ఇట్ అప్ ఎస్ ఎ ఛాలెంజ్ అండ్ వై నాట్, ఇట్ కెన్ బి డన్. నీళ్లు కరెంటు బోర్లు వేయించగలిగితే అయిపోయింది. వర్క్స్ ఆర్ రెడీ టు బిగిన్ విత్. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్. సో 30th కల్లా ఎట్టి పరిస్థితులు అయిపోయేట్టుగా చూసుకోండి. Collectors shall also hold constituency level meetings with public representatives and all officials concerned departments. అప్పుడే ఇది ఫాస్ట్గా జరుగుతుంది. కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎమ్మెల్యేస్ను, కాన్స్టిట్యున్సీ లెవెల్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ను కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు కూడా పీరియాడికలీ రివ్యూస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే కొంచెం ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి కూడా మన సమస్యలు ఏమున్నాయనేది కూడా మనకు వినిపిస్తాయి. ఆ వినిపించిన దాన్ని మనం పాజిటివ్గా, ప్రోయాక్టివ్గా తీసుకుంటే వీటికి సొల్యూషన్స్ కూడా ఫాస్ట్గా ఇచ్చేదానికోసం మనం ఫోకస్ పెట్టచ్చు. సో పీరియాడికలీ ఇన్వాల్వ్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేస్ దేర్, సో దాట్ టు హెల్ప్ యూ యాక్చువల్లీ అండర్స్టాండ్ గ్రౌండ్ లెవెల్లో ఏదైనా చేయాల్సినది, ఏదైనా ఇంకా ఫర్దర్గా చేయాల్సి ఉంటే మన దృష్టికి వస్తాయి. సో ఆ ఇన్ఫర్మేషన్తో వీ కెన్ ఎక్స్పీడైట్ ద హోల్ ప్రాసెస్. సో ఖచ్చితంగా అది కూడా ధ్యాస పెట్టమని చెప్పి అందరి కలెక్టర్లకు కూడా ఈ విషయంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.